అవి చదవటంలో, ఆ రీసెర్చ్ చేయటంలో, ఈ ప్రాసెస్లో ముందుకెళ్తే ఫ్యామిలీ అనేది చాలా చిన్నది, లైఫ్ చాలా పెద్దది, ప్రకృతి, ప్రపంచం ఇంకా చాలా చాలా పెద్దవి. దాంట్లో స్పిరిచువాలిటీ అదే అక్కడికే వస్తున్నాయి ఇవన్నీ. యూనిట్ కనెక్ట్ ఆల్ ద డాట్స్, అప్పుడే అర్థం అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. లార్జర్ పర్పస్, బిగ్గర్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు, చాలా ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీ చాలా చిన్నది. లవ్ డజంట్ ఎగ్జిస్ట్, అది టెంపరీ ఎమోషన్ నాకు తెలిసినంత వరకు. లవ్ అనేది చాలా చాలా చిన్నది. ఇంత చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ పెద్ద విషయాలు అంటావు, పెద్ద విషయాలు చెప్తే నీకు అర్థం కాదు, మళ్ళీ చిన్న విషయాలు అంటావు, మళ్ళీ ట్రోలింగ్ మెటీరియల్ అంటావు. యూట్యూబర్స్కి ఇవే కదా కావాలి. ఎవరికి అవసరం లేదు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ఎందుకు చదువుతున్నాడో తెలియదు, ఏం చదువుతున్నాడో తెలియదు, చదివిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఆ చదివిన లైఫ్లో అప్లై చేస్తాడో తెలియదు. ఆ సిలబస్ నువ్వు చదివి అదే గొప్ప సిలబస్ అనుకుంటున్నావు, అది కూడా ఇంగ్లీష్లో చదువుతున్నావు కదా. అది పేరేంటి, మెకాలే సిస్టమ్. ప్రపంచం మొత్తం ఇది ఫాలో అవ్వట్లా. మనకి వేదిక్ కల్చర్, వేదిక్ ట్రెడిషన్స్ చాలా నేర్పించింది, కనీసం నీకు యాక్సెస్ కూడా లేదు. నాకు లక్కీగా, ఫార్చునేట్గా నాకు కొంచెం యాక్సెస్ దొరికింది. కొంచెం చదువుకోవటం, కొంచెం నేర్చుకోవడం జరిగింది, కొన్ని శాస్త్రాలు, కొంచెం వేదిక్ లిటరేచర్ చదివి కొంచెం. ఇది అది అని నేను సెగ్రిగేట్ చేయను బ్రో. నీకు తెలుసో లేదో, ఇప్పుడు మనకున్న యూనివర్సిటీస్లో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫార్మాట్ చెప్తున్నా, +2 +2 ఏ రకాలుగా వేసుకున్నా నీకు అదే ఫార్మాట్ నడుస్తుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటి? ఏదో ఒక పేరు చెప్పు. ఏదో ఉంటుంది కదా మైండ్లో, చిన్నప్పుడు చదువుకొని ఉంటావుగా, ఒక పేరు చెప్పు. చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, తక్షశిల అని ఒక యూనివర్సిటీ ఉంది. ఓకే, దాంట్లో సిలబస్ వేరే ఉండేది. దాంట్లో సిలబస్, దాంట్లో స్టాండర్డ్స్, దాంట్లో డిసిప్లిన్, దాంట్లో చాలా నేర్పించేవాళ్ళు. ప్రపంచానికి ఫస్ట్ యూనివర్సిటీ ఇచ్చింది సనాతన ధర్మం. దాని టైం పీరియడ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఏం సిలబస్లు ఉండేవి, ఎక్కడెక్కడి నుంచి స్కాలర్స్ ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసుకొని ఇక్కడ చదువుకున్న చదువుని వాళ్ళ పేర్లు ఎట్లయితే పెట్టుకున్నారో ఒకసారి వెరిఫై చేయి. ప్రపంచం మొత్తం హంటర్ బార్బరర్స్ అంటే మీట్ హంటర్స్గా ఉన్నప్పుడు హంటర్ గ్యాదరర్స్ రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీలు ఉన్నాయి బ్రో. ఆల్మోస్ట్ బట్టలు వేసుకున్నారు బ్రో. ప్రపంచానికి మన దేశం కాటన్ ఇచ్చింది, బట్టలు వేసుకోవడం నేర్పించింది. నువ్వు వెళ్ళి బట్టలు ఇప్పుకొని బట్టలు చింపుకొని ఫ్యాషన్ అంటున్నావు. ఇప్పుడు బట్టలు కట్టుకో అని సనాతన ధర్మం చెప్పింది, బట్టలు చింపుకొని వెస్ట్రన్ ట్రెడిషన్ చెప్తుంది. అలాగా నీకు వెస్ట్లో కూడా 15 ఏళ్ళు దాటి ఇంట్లో ఉంటే తోసేస్తారు పేరెంట్స్. 15-17 ఏళ్ళు చాలా ఎక్కువ ఇంట్లో ఉండటం. ఇక్కడ 44, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఉన్నా బతికినా కానీ మా కొడుకు, మా చుట్టాలు, మన కల్చర్, మన ట్రెడిషన్ వేరు, మన ప్రపంచం వేరు, మన నాగరికత వేరు. ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఓల్డెస్ట్ కల్చర్డ్ నీకు ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ ప్రపంచంలో మాంసం కొట్టుకొని తినే పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఆర్గనైజ్డ్ కాలనీస్ ఉన్నాయి. నీకు రీసెంట్గా డిస్కవరీస్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసే ఉంటావు కదా, మనోజ్ బాజ్పేయి గారు ప్రోగ్రామ్ కూడా చేశారు, రాఖీగఢ్ సంథింగ్ డిస్కవరీస్, రీసెంట్ డిస్కవరీస్, అలీగఢ్, రాఖీగఢ్ అనుకుంటా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఇంగ్లీష్ వాడు రాసి చదివేస్తే అక్కడి నుంచే ప్రపంచం స్టార్ట్ అయింది, మన చరిత్ర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి అని నమ్మేశారు. ఆరియన్ ఇన్వేషన్ థియరీ, రకరకాల థియరీస్ వాళ్ళు ప్లాంట్ చేశారు. అవన్నీ డీబంక్ చేసి విత్ ఎవిడెన్స్ పెట్టినా కానీ జనాలకి తీసుకోవటానికి, డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే 2000 సంవత్సరాల స్లేవరీ, అంటే ఈ 400 సంవత్సరాల పక్కన పెట్టేస్తే మొత్తం కలిపి టోటల్గా 2000 సంవత్సరాల స్లేవరీలో బతికి, పావర్టీలో బతికి, అజ్ఞానంలో బతికి సడన్గా జ్ఞానం చూస్తే భయం వేస్తుంది. ఆ జ్ఞానం అందుకని కొంచెం దూరంగా ఉంది. దాన్ని రకరకాల పేర్లు పెట్టి సంస్కృతం దేవభాష, వేదిక్ లిటరేచర్ అంతా దేవుళ్ళు, దయ్యాలు, రిలీజియన్, ఏదో రకరకాల పేర్లు ట్రాన్స్లేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు. ఆ రోజుల్లో కూడా ట్రోలింగ్ ఉండేది బ్రో. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోయినా గట్టిగా చేశారు వీళ్ళందరూ. మీ యూట్యూబర్స్ లాగా అక్కడ కూడా ఉండేవాళ్ళు, మ్యాక్స్ మిల్లరు, మెకాలే, జేమ్స్ మిల్లరు, మంచి ట్రోలర్స్ ఉన్నారు. ట్రోల్ చేసి పడేశారు ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని ఇష్టం వచ్చినట్టు చింపి పారేశారు. ఆ ఏరుకొని అరకొర నాలెడ్జ్లో ఆక్పాక్ కరేపాక్ తెలియని జనరేషన్లో బతుకుతున్నాం. దాన్ని కలియుగం అంటారు. సో మీరు కూడా అదే ట్రోలింగ్ల నుంచి మళ్ళీ వైరల్ అవుతున్నారు ఇప్పుడు. మళ్ళీ గుడ్ క్వశ్చన్. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. తర్వాత ఎవరు రాశారు ఇది? నేను కాదు, శ్రీశ్రీ గారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, అంతవరకు చాలు. ఆయన అప్పుడే రాశాడు. నేను నా ఎక్స్టెన్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్
మనది ఒక బతుకేనా కుక్కల వలె పందుల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని కనీసం, నా ఎడిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీ గారు, అని కనీసం ఆలోచించటానికి కూడా అర్హత లేని సొసైటీలో బతుకున్నందుకు సిగ్గేస్తుంది నాకు, బతుకుతున్నందుకు. అది నా వర్షం. ఓకే, మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్టా ఓకే, రెస్పెక్టా ఇస్తారు కదా మీరైతే అందరికి. రెస్పెక్ట్ ఇచ్చేది పుచ్చుకునేది కాదు బ్రో, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, ఇదిగో రెస్పెక్ట్ తీసుకో అంటే ఇచ్చేది కాదు, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, సో మొన్న ఇచ్చింది ఏందో మరి, ఏదో అమ్మాయి పైన మీరు ఇక పడి మేకప్ వేసుకొని వచ్చినావు. నాకు ఎగ్జాక్ట్ లైన్స్ నేను ఏం మాట్లాడాను నువ్వు విన్నావా? విన్నా, వీడియో చూసి నేను మాట్లాడుతున్నా. అదే నువ్వు అన్న మాటలు ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ సమస్యలు అవుతున్నాయి ఇక్కడ, ఎందుకు వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు అనే పర్సెప్షన్లో మీరు మాట్లాడినారు. అది ఒక 22 నిమిషాల వీడియో ఐ థింక్ యూట్యూబ్లో కొంచెం వైడ్లీ అవైలబుల్. నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా టోటల్గా ఒకసారి చూసి నేను ఏం మాట్లాడాను, నా ఉద్దేశం ఏంటి, నా మాటలు ఏంటి. ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ ఎ సింగిల్ వర్డ్ బ్యాక్, ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్. సరే, పక్క ఉంటారు కదా మీరు. సో అదే రోజు ఆ కుమారి ఆంటీ తీసేసిన రోజు, బండి తీసేసిన రోజు నేను అక్కడే ఉన్నా. మీరు అదే రోజు ఇట్లా పోలీస్ వాళ్ళతో మా మీడియా మాట్లాడుతుంటే మీ పిచ్చికుంట్ల మీడియానో సంథింగ్ ఏదో మాట్లాడుకుంటూ పోయినారు ఆ రోజు. అట్లాంటి మాటలు నా నోట్లోంచి రావు. లిటరల్లీ చెప్తున్నాను. మీరు ఆ మాట ఎందుకంటే మీరు తొక్కల జర్నలిస్ట్ లో సంథింగ్ ఏదో మాట్లాడారు, కావాలంటే పక్కకి వెళ్ళి తీసుకోండి, నడి రోడ్డు పైన పోలీసులు నిలబెట్టని చెప్పి అనుకుంటా వెళ్ళారు. కాంటెక్స్ట్ లో ఏదో పదం వచ్చి ఉంటది కానీ ఈ పదం అయితే నాకు రాదు, నాకు పలకడం కూడా రాదు. నేను ఎందుకంటే అక్కడే ఉన్నా కాబట్టి నేను ఇట్లాంటి పదం అయితే నేను వాడలేదు. అట్లాంటి దగ్గర సౌండ్లు వచ్చి ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లో చేయరిగింది అనుకో, లోపలికి వెళ్తే వాళ్ళు సాఫ్ట్గా పొలైట్గా నీకు నచ్చినట్టు ట్రీట్ చేయరు. షార్ప్ ఆబ్జెక్ట్స్ తోటి షార్ప్గా కోసి షార్ప్గా పని చేస్తేనే పని జరుగుద్ది అక్కడ. అంతమంది ఎర్రి గొర్రె లాంటి జనాల మధ్యలో ఏమండి మీ వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందండి, కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేయండి అంటే కనీసం రీచ్ కూడా అవ్వదు. కొన్ని షార్ప్ వర్డ్స్ వాడాల్సి వస్తుంది. అక్కడ పని జరిగింది కదా, అప్పుడు ఒక్కొక్కసారి షార్ప్గా వాడాల్సి వస్తుంది. దాంట్లో లోక కళ్యాణం కోసం అలా జరిగిపోయింది. దానివల్ల తప్పేంటి ఒప్పేంటి అంటే రిజల్ట్స్ చూడండి, జనాలు కూడా వింటుంటారు, చూస్తుంటారు కదా, కమెంట్స్ చదవండి. నేను ఎన్ని తప్పులు మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏంటి, నా పర్పస్ ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటి ఒకసారి వెరిఫై చేయండి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఆ మేకప్ గురించి నాకు ప్రాబ్లం లేదు, కాంటెక్స్ట్ అది కానే కాదు. ఆ అమ్మాయి మైక్ పెట్టుకొని ఒకటే క్వశ్చన్, అదే స్మైల్ తోటి ఫుడ్ ఎలా ఉందండి, కూర ఎలా ఉందండి, ప్రపంచానికి అవసరమా ఇప్పుడు? ఏడేమన్నా ఫస్ట్ టైం వండుతుందా, ఫస్ట్ టైం జరుగుతుందా? అదే క్వశ్చన్ అదే ఆన్సర్ చెప్పి ట్రాఫిక్ని ఇంకొంచెం అడిషనల్గా బ్లాక్ చేసి ఆ కెమెరాలో కనపడటానికి వెనకాల సొంగ గార్చుకుంటూ 20-30 మంది వెయిట్ చేస్తున్నారు కెమెరాలో కనపడటానికి. అరే నేను కుమారి ఆంటీ దగ్గరికి వచ్చా చూడు టీవీలో కనిపించడానికి అని చెప్పడానికి వచ్చిన 20 మందికి వాళ్ళ వెనకాల ట్రాఫిక్ వెనకాల ఉన్న 50-100 మంది ఒకసారి చూస్తే ఆ వీడియోలో తెలుస్తుంది మీకు. ఓకే, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు నా చెప్తే అర్థం కాదు, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఓకే డన్ బ్రో. మీరు ఇక్కడ హైదరాబాద్లో గత 20 years నుంచి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో? 27-29 years నుంచి నా బేస్ ఇదే. ఓకే, 27 years నుంచి ఉంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? వచ్చి కూడా 60 days అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ విషయానికి వస్తే అలాగే మీరు అర్థమైపోయి ఉంటుంది కదా మీకు కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి ఆన్సర్? మీరు ఏం చెప్తారో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మన తెలంగాణ, ప్రస్తుతం నేను కూడా తెలంగాణలో ఉన్నాను కాబట్టి, సో ఐ బిలాంగ్ టు బోత్ ద స్టేట్స్. తెలంగాణలో ఉన్నాను కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ పేరు చెప్పు. తెలంగాణ ప్రభుత్వంలో మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ పేరేంటి? ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ లేడు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్. సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు బ్రో? 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, హోమ్ మినిస్టర్ లేడు అని అదే స్టేట్ లో నువ్వు కూడా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నట్టు నాకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తారన్నా మీరు? హోం శాఖ ఖాళీ ఉంది, ఇంకా అదే నేను చెప్తున్నా, ఖాళీగా ఉంది. 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, హోమ్ మినిస్టర్ సీట్ ఖాళీగా ఉందని సిగ్గు లేకుండా చెప్తున్నావు. అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం మనం. ఓకే, పక్కన ఇంకో స్టేట్ ఉంది. ప్రపంచం మొత్తంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏది అంటే గర్వంగా చెప్పాలా, సిగ్గుపడతా చెప్పాలా నాకు తెలియట్లా. అలాంటి అద్భుతమైన కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏ పార్టీ అయినా పొలిటీషియన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కలిసినప్పుడు చీర్స్ అంటారు, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు హాయ్ అంటారు, బాయ్ అంటారు, అందరు కలిసే ఉంటారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో దూకెళ్తే మళ్ళీ ఈ పార్టీ గురించే బురద వేయాలి. వీడి గురించి వాడి గురించి వీడు, వాడి గురించి. నీకు సింపుల్గా చెప్పాలి అంటే తెలంగాణ పాపులేషన్ ఎంత? ఒక నంబర్ చెప్పు. ఓకే, ఒక 4 కోట్లు ఉంటుంది. 4 కోట్ల మందిలో
వీళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదు ఆ పొలిటీషియన్స్ నీకు అదేదో ఉద్యోగం చేయాలి, సేల్స్ గర్ల్స్ వాంటెడ్ అంటేనే 10th క్లాస్ మినిమమ్, ఇంటర్మీడియట్ మినిమమ్ అని చెప్పి బోర్డులు పెడుతున్నారే. నీ పొలిటీషియన్స్ క్వాలిఫికేషన్స్ చెప్పు నాకు. నీకు అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ చరిత్రలు తీయ ఒకసారి. ఎంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంబీఏలు ఉన్నారో నాకు ఒకసారి చెప్పు. వాళ్ళ గురించి నేనేంటి ఇప్పుడు మాట్లాడేది? వీడియోలు చూడు ఒకసారి. పార్లమెంట్లో కూర్చొని ఫోన్లో ఏం చూస్తున్నారో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడు. వాళ్ళ గురించి నేనేంటి మాట్లాడేది? అంటే ఎలాంటి యువత, అంటే ఎవరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఎలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యువ అని ఒక సినిమా ఉంది, మణిరత్నం గారు తీశారు, మనీ సార్. సినిమా ఐ థింక్ హిట్టే అనుకుంటా. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేదాకా ఎమోషన్, మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి మార్చేద్దాము ఆ ఎమోషన్, జోష్. కనీసం బయటకు వచ్చి వాళ్ళ వెహికల్ 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్, నడుచుకుంటూ బస్సులో వెళ్ళేదాకా కూడా ఉండదు ఎక్సైట్మెంట్. ఇంటికి వెళ్ళేదాకా అసలు ఉండదు. భారతీయుడు సినిమా సూపర్ హిట్. అదిరా పేట్రియాటిజం. బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్, ఆ లక్షణాలు, కనీసం ఆ బిహేవియర్ కూడా నీకు కనిపించదు. సినిమాలు చూసి జనాలు ప్రభావితం అవుతున్నారు. అక్కడ చప్పట్లు కూడా. భారతీయుడు అన్ని రకరకాల సినిమాలు ఉన్నాయి. సమాజం గురించి, సోషల్ ఇంజస్టిస్ గురించి చాలా రకరకాల సినిమాలు ఉంటాయి, సూపర్ హిట్. బయట సమాజం అటర్ ఫ్లాప్ బ్రో. ఎర్రి గొర్రెలు. ఏదో ఒక న్యూస్ పడిందా, దాని పైకి కిందకి వెనక్కి ముందుకి ఇలాగి ట్రోల్ చేసి ఏదో ఒక చిన్న హైప్ సంపాదించేసామా, ఏదో తమ్నేల్ పెట్టేసామా, పాపులర్ అయిపోయామా, 4 లైక్లు వచ్చినాయా, ఆ శవాల పైన పావులాలు విసిరేస్తూ ఉంటారు. శవాల పైన ఎన్ని ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. యూట్యూబర్స్ గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్, మోస్ట్ ఆఫ్ దెమ్ జెన్యున్గా. అందరు యూట్యూబర్ అనడం కూడా కరెక్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నాను. కొంతమంది ఉన్నారు జెన్యున్గా చేసేవాళ్ళు, సమాజానికి పనికొచ్చి మాట్లాడేవాళ్ళు. అనవసరమైన సొల్లు, దేనికి పనికిరాని చెత్త, ఆ దినం ఈ దినం తద్దినం గురించి మాట్లాడే దేనికి ఎవరికి ఉపయోగం దీనివల్ల ప్రపంచానికి? ఓకే డన్. మీకు ఇష్టమైన హీరో, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సినిమాకి సంబంధించిన హీరో అంటే ఏ భాష? తెలుగువా, హిందీయా, తమిళ? చెప్పాను. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు. హిందీ అమితాబ్ సార్. ఇంగ్లీష్ అంటే చాలా కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూసేవాడిని. ఎందుకు బ్రో మజా ఉంటుంది? లేదు, టెక్నికల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఏమో, నా యాక్సెస్, అప్పుడు ఇంట్రెస్ట్, రకరకాల ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయని విషయాలు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, వాళ్ళు చేయని మనం చేసాం. అంటే వాళ్ళది పెద్ద మన చిన్న అట్లాంటిది కాకుండా నాకు కొంచెం నేను చూసిన జానర్స్లో, ఆ జానరాలో నాకు నచ్చినవి కొన్ని సినిమాలు. ఒక బ్రాడ్ పిట్, ఒక టామ్ హ్యాంక్స్, ఇట్లా చెప్పుకుంటే వెళ్తే కొంతమంది పేర్లు ఉన్నాయి. తమిళ కమల్ సార్, ఓకే, రజనీ సార్, ఓకే, ధనుష్ సార్, విక్రమ్ సార్, ఇంకా చాలా. ఇక్కడ టాలీవుడ్ చెప్పకుండా చిరంజీవి గారు అని చెప్పినారు. అవును. సో ఎందుకు చిరంజీవి గారు అంటే ఎందుకు ఇన్స్పిరేషన్? చిరంజీవి గారి ఫస్ట్ సినిమా నేను లైఫ్లో చూసిన గుంటూరులో స్వామి థియేటర్లో రాక్షసుడు అనుకుంటా. ఆ ఎక్స్పీరియన్సు, ఆ స్టాండర్డ్స్, నేను ఆ థియేటర్లోకి నేను కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయాను అనే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అప్పుడు. ఇప్పుడు సినిమాలు చూడు, 10 నిమిషాలు కూడా డైరెక్ట్గా ఫోన్లోకి వెళ్ళిపోతారు రివ్యూ రాయటానికి. అప్పుడు ఉన్న స్టాండర్డ్స్, వాళ్ళు టచ్ చేసిన కంటెంట్స్, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండేవి అప్పుడు? సినిమాలు ఎలా ఉండేవి? గోల్డెన్ స్టాండర్డ్స్లో ఉండేవి. ఒక్కొక్క సినిమా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే తీసేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద క్లాసిక్స్, మిస్సమ్మ లాంటి సినిమాలే కొన్ని రోజుల్లో అద్భుతాలు క్రియేట్ చేసిన వాళ్ళు. ఈ సోకాల్డ్ వర్చువల్ ప్రొడక్షన్, టీజీలు, సోకాల్డ్ టెక్నాలజీలు, డిఐలు, డిజిటల్ కెమెరాలు ఇవన్నీ రాకముందే అప్పుడు మాన్యువల్గా మిచెల్ కెమెరాస్ తోటి అద్భుతాలు క్రియేట్ చేశారు. అవి ఇప్పుడు అవసరం లేదు. బూతులు, చినిగిపోయిన బట్టలు, సంబంధం లేని టీచర్ని లెక్చరర్ని ట్రోల్ చేయటాలు, గురువుల్ని పేరెంట్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు, బెస్ట్ ఫ్రెండ్ని నాకు ఇష్టం లేదు, సభా మర్యాద ఒప్పుకోవట్లేదు, అయినా కానీ బయట జరుగుతుంది. మేము చిన్నప్పుడు మా ఓల్డ్ స్కూల్లో హాయ్ మామ, బాగున్నావా, మామ, బావా, ఇలా రిలేషన్స్తో మాట్లాడుకోండి. ఇప్పుడు లంజోడక ఎడున్నావు, నేను తెలుస్తుందా డిఫరెన్స్? మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్ని సంబోధించే పద్ధతి, లైఫ్ని మీరు రెస్పెక్ట్ చేసే పద్ధతి. రెస్పెక్ట్ ఈజ్ గివ్ అండ్ టేక్, అట్లీస్ట్ మినిమం టు బి ఎర్న్డ్. నీ ఫ్రెండ్ నువ్వు ఏమని పిలుస్తున్నావు ఈ జనరేషన్లో? దాన్ని ఓకే చేస్తారు. సినిమాల్లో కొన్ని సినిమాల్లో వాళ్ళ కంఫర్ట్గా వాడేసి బూతులను కూడా ఓకే చేస్తారు, యాక్సెప్ట్ చేసేసారు, డైజెస్ట్ చేసేసుకుంటున్నారు. అమ్మాయిలని బ్రో, హాయ్ బ్రో దగ్గర ఏంటేంటో జరుగుతున్నాయి మిరకిల్స్. నాకు అర్థం కావట్లేదు. నేను అవుట్డేటెడ్ కదా, ఓల్డ్ స్కూల్ కదా, నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి బ్రో, నేను కొన్ని పొలిటీషియన్స్ పేరు అలాగే సినిమాలో పేర్లు చెప్తా. సో వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేవాడు చెప్పండి. నా ఒపీనియన్, నా మైండ్లోకి వచ్చింది చెప్తాను. చెప్పండి. దాని వరకే నేను అకౌంటబిలిటీ ఉంటాను చెప్తే. వాళ్ళ పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేయటము, ఓకే, డన్ షూర్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. గుడ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు
ఎసెన్షియల్ ఫర్ ద సొసైటీ, నీడ్ ఆఫ్ ది అవర్. సో నెక్స్ట్ రజనీకాంత్ గారు. గాడ్ ఫర్ ఒక సినిమా గాడ్ మోడ్, రజనీ మోడ్ అని కొన్ని ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్ ఆయన వేరే. ఆయన నాకు తెలిసి ఆయన ఒక యోగి, ఒక మహర్షి. ఓకే. బాలయ్య బాబు. జై బాలయ్య. చూసారా మూవీ? యా తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళటం అంటే క్రిస్టఫర్ నోలన్ కూడా అర్థం కాని విషయం. అది బాలయ్య బాబుకే వర్కౌట్ అవుతుంది. ఓకే. పైసా వసూలు ఒకసారి చూడండి. దట్ ఈస్ బాలయ్య. నాకు తెలిసిన బాలయ్య అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు హిస్ పర్సనల్ థింగ్, బట్ ఆన్ స్క్రీన్ ఐ లవ్ హిస్ ఎనర్జీ, ఐ లవ్ హిస్ వాట్ ఎవర్ థింగ్ హీ డస్, ఐ లవ్ ఇట్. సూపర్. జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ సూపర్ స్టార్ ఫర్ ది మిలీనియం అనుకుంటున్నా. ఓకే. సో రీసెంట్గా వచ్చిన యువ హీరోల మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? లైక్ అంటే ఇప్పుడు కొంచెం అంటే ఈ మధ్యలో ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి కొంచెం బాగా హైలైట్ అయిన విజయ్ దేవరకొండ అయితే ఏంది, లేకపోతే ఇంకా మన జాతిరత్నాలు నవీన్ పొలిశెట్టి అయితే ఏంది, వీళ్ళ వర్షన్కి వస్తే ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్, బోత్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్, అండ్ ఇద్దరికి పొటెన్షియల్ ఉంది. అంటే ఎవరి లీగ్లో వాళ్ళు ఇద్దరు, ఐ థింక్ వాళ్ళు కాంపిటీటర్స్ కాదు వాళ్ళు. ఐ థింక్ విజయ్ ఇస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్లీ ఇన్ హిజ్ ఓన్ లీగ్, అండ్ ఈవెన్ నవీన్. బోత్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ అండ్ ఫ్యూచర్. ఓకే డన్. ఇప్పుడు పొలిటికల్గా ఆలోచించి చెప్పండి, పొలిటికల్ వైజ్ చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గెట్ రియల్ బ్రో. అంటారు గెట్ రియల్ అని అంటున్నా. ఇంకా రియల్గా అంటున్నారా? ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, యాజ్ ఏ పొలిటికల్గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పాను కదా. ఇప్పుడున్న పరిస్థితులకి కరప్షన్ అనే వర్డ్ని కనీసం మైండ్లోకి కూడా రానివ్వటానికి ఇబ్బంది పడే పర్సన్ ఆయన. సూపర్. ఆయన లైఫ్లో ఆయన చూడని ఏవైతే నార్మల్ మనుషులకి కష్టం అనిపిస్తే ఆయన చాలా ఈజీగా ఐ థింక్ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఆయనకు అవసరం కూడా లేదు, కానీ సొసైటీకి ఏదో చేద్దామని ఆయన తపన, ఆయన ఇంట్రెస్ట్ మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు. విజనరీ. ఆయన చేయగలిగింది చేశారు. ఆయన గురించి ట్రోలింగ్లు జనాలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఆయన పర్సనల్ లైఫ్ నాకు అస్సలు అనవసరం. ఆయన కాంట్రిబ్యూషన్ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఆయన ఇనిషియేటివ్ చేసినవి కళ్ళ ముందు కనిపిస్తుంది. రోజా గారు. మంచి యాక్ట్రెస్. ఓకే. పొలిటికల్గా నాకు యాక్టర్స్గానే తెలుసు, పొలిటీషియన్ కూడా యాక్టర్స్గానే తెలుసు, పాలిటిక్స్లో కూడా యాక్టర్స్గానే తెలుసు. పొలిటిక్స్లో కూడా యాక్టింగ్ చేస్తుంటుంది అంటారు. ఓకే. సో మొత్తానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. సూపర్. నాకు నిజంగా చెప్పాలంటే మీతో టైం స్పెండ్ చేస్తే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ చూసే వ్యూవర్స్ కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మేబీ కుదిరితే మీరు ఫ్రీ ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మీతో ఇంకా కొన్ని విషయాలు ఈ సమాజానికి అయితే అలాగే తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో. మీరు ఏమంటారు? ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్స్ టు నాలెడ్జ్ అంటే కాదు. ఇన్ఫర్మేషన్ ఇస్ ఇన్ఫర్మేషన్. దాంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్ టు నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. కొంచెం వెరిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ మనం చదివింది కొంచెం క్రాస్ చెక్ చేసి డైజెస్ట్ చేసుకొని అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. నేను మాట్లాడిన ప్రతి మాట మీరు క్రాస్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఎన్ని తప్పులు మాట్లాడాను, ఎన్ని బూతులు మాట్లాడాను, కమెంట్స్లో మీకు వస్తాయి అనుకుంటా ఫీడ్బ్యాక్. ఓకే. ఫీడ్బ్యాక్ వచ్చినాక కూడా అదే ఫీడ్బ్యాక్తో మళ్ళీ మీ ముంగటికి వస్తా బ్రో. డన్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.